హాయ్ అండి, నమస్తే. ఈరోజు పొటేల్ తలకాయ కూర చేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. జొన్న రొట్టె కాంబినేషన్తో అసలు దీని రుచి చూసిన వాళ్ళు వదలరండి, అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఇంతకుముందు కూడా మేము పొటేల్ తలకాయ కూర చేసింది నేను వీడియో పెట్టానండి, చాలా బాగుంది. ఈరోజు అయితే తలకాయ కూరలో మేము మెత్తనిది మటన్ ఏం వేయకుండా ఇక్కడ మాంసం ఒక్కటే సపరేట్గా చేసామండి. తలకాయ కూర సపరేట్గా చేస్తున్నాము. యాక్చువల్గా అంటే తలకాయ కూరలో ఎముకలు ఎక్కువగా ఉంటాయండి, దాంట్లో కొన్నైనా మెత్తని మాంసం వేసి చేస్తాము. అయితే ఈరోజు తలకాయ కూర మాత్రమే సపరేట్గా చేస్తూ మటన్ సపరేట్గా చేసామండి. అందరు కూడా ఈ తలకాయ కూర అంటే పెద్ద ప్రాసెస్ ఏమో కష్టమేమో అనుకుంటారు, కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు అమ్మే వాళ్ళే షాప్ దగ్గర నీట్గా క్లీన్ చేసి ఇస్తారండి. అయితే మరొకసారి మనం ఇంట్లో గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి బాగా కడిగి ఎక్కడైనా కాల్చినప్పుడు ఆ వెంట్రుకలు ఏవైనా ఉంటే కూడా స్పూన్తో కానీ కత్తితో కానీ బాగా గీకేసుకోవాలండి. అలా కడిగేసుకొని వాడేసుకోవాలి. ఇక్కడ మేము ఈ తలకాయ కూరని నీట్గా కడిగేసి పెట్టుకున్నామండి. చూడండి, అంతా చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఏ విధమైన వెంట్రుకలు కానీ ఏవీ లేదండి. ఇలా మనం క్లీన్గా కడిగేసి పెట్టుకోవాలి. ఇక్కడ మటన్ 2 కేజీలు ఉందండి, ఇది పక్కకు తీసి పెట్టుకున్నాము. యాక్చువల్గా అంటే దీంట్లో నుంచి ఒక 1/2 కిలో మటన్ తలకాయ మాంసంలో వేసి చేస్తామండి. ఈరోజు అయితే ఏమీ వేయకుండా తలకాయ మాంసం మాత్రమే చేస్తున్నాము. ఈ మటన్ని సపరేట్గా పక్కకు చేస్తామండి. ఇప్పుడు కుక్కర్లో మనము తలకాయ కూర చేసుకుందాము. దీంట్లో 3 చిట్టీల నూనె వేస్తున్నానండి. చిట్టి అంటే చిన్న గిన్నె అండి, మేము చిట్టీలోని పిలుస్తాము. ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చిలు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలండి. ఇది కొద్దిగా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని దీంట్లో వేసుకోవాలి. చూడండి, మనం ఇలా వేస్తూ ఉంటేనే అన్నీ ఎముకలుగానే ఉంటాయి, కానీ ఇది టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లో ఫ్యాట్ కూడా ఏముండదండి. అందుకే చాలామంది దీన్ని సూప్ లాగా చేసుకుంటారు, పాయలాగా చేస్తారు. దీని రసం తాగితే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయని అంటారండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇది మనకు కలపడానికి రాకపోతే బాగా పైకి కిందికి ఎగరేసుకొని పెట్టాలండి. ఎందుకంటే ఎముకలు ఉంటాయి కదండి, మనకు గరిటెతో సరిగా కలపడానికి రాదు. ఇలా పైకి కిందికి ఎగరేసిన తర్వాత ప్లేట్ పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పడుతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసుకోవాలి. ఇలా పైకి మీదికి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర కలిపిన ముద్ద వేసుకోవాలండి. మనం యాక్చువల్గా అంటే ఈ మసాలాలన్నీ ముందే కలిపి కూడా చేసుకోవచ్చండి. దీంట్లో ఏం కొత్తగా ఉండదండి, మనం రెగ్యులర్గా మటన్లోకి వేసే మసాలాలే. కాకపోతే దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తామండి, అది ఏంటనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపిన తర్వాత ఈ కూరకు సరిపోయేంత కారం వేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. అలాగే మనం ప్లేట్ పెట్టినప్పుడు పైన నీళ్లు వేసి వేడెక్కిన తర్వాత అవి వేస్తూ ఉండాలండి. 10 నిమిషాల తర్వాత ఇలా టమాటో ముక్కలు వేసుకొని మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎప్పుడు చల్ల నీళ్ళు వేసుకోకూడదండి, ఇలా ప్లేట్ మీద నీళ్ళు వేసి వేడెక్కిన నీళ్ళే వేయాలి. ఇక్కడ నేను చింతపండు కూడా గుజ్జు తీసి పెడుతున్నానండి. ఈ చింతపండు గుజ్జు వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. నలవంటలో ఇలా చింతపండు గుజ్జు వేస్తారండి. ఈ తలకాయ కూరని మేము నలవంట అని అంటామండి. ఇలా చింతపులుసు వేసి ఉడికేటప్పుడు ఇది బ్లడ్ అండి, ఇదే అండి మెయిన్. ఈ బ్లడ్లో మేము జొన్నపిండి కలిపి మిక్సీలోన నీళ్ళు వేసి కలిపేస్తామండి, మెత్తగా గ్రైండ్ చేసుకొని వేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇవన్నిటిని మరొకసారి బాగా కలిపేసుకుందాము. దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొబ్బరి వేస్తున్నాను. ఇప్పుడు మనం మిరియాలు వెల్లుల్లి దంచుకోవాలండి. ఎన్ని మసాలాలు వేసినా అప్పటికప్పుడే దంచుకునే ఈ మిరియాలు వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో వెల్లుల్లి వేసి కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇలా మెత్తగా దంచిన దీన్ని కూడా మనం ఈ తలకాయ కూరలో వేసుకోవాలండి. ఇలా పైన అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక బ్లడ్ చూసాం కదండి, యాక్చువల్గా అయితే ఈ బ్లడ్లో జొన్న పిండిని కలిపి కొంచెం వాటర్ వేసి లూజ్గా గ్రైండ్ చేస్తారండి. ఇది మేము మటన్ అండి, ఇది సపరేట్గా చేస్తున్నాము.
ఈ మటన్ని పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎముకలు ఉంటే ఆ పిల్లలు ఇష్టపడరని ఇలా పక్కకు చేసేస్తున్నారు. ఇప్పుడు మనము ఈ తలకాయ కూరలో కారం, ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే చూసుకొని కొంచెం కలిపేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో జొన్నపిండి కలిపిన నీళ్లు వేస్తున్నామండి. ఇది జొన్నపిండి అండి. మెయిన్ టేస్ట్ వచ్చే ఇంగ్రీడియంట్ అంటే జొన్నపిండి అండి. కంపల్సరీగా మీరు జొన్నపిండి వేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ బ్లడ్ని మేము ముక్కలు చేసి వేసాము. యాక్చువల్గా అంటే దీన్ని మిక్సీలో వాటర్ వేసి గ్రైండ్ చేసి లిక్విడ్గా వేయాలండి. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. సరే, ఇది మీకు నచ్చితే వేయండి, లేకపోతే లేదు. ఇక్కడ కుక్కర్ మూత పెట్టిన తర్వాత లేత మాంసానికి అయితే 8 విజిల్స్ వేయించాలండి. ఒకవేళ మాంసం ముదురుదైతే 10-12 విజిల్స్ కంపల్సరీ వేయించాలండి. ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి. ఆవిరిపోయిన తర్వాత ఇలా తీసేయాలి. చూడండి, ఇప్పుడు ఈ తలకాయ మాంసం రెడీ అయింది. మేము దీన్ని నలవంట అంటామండి. అసలు ఈ స్మెల్కి, అసలు ఇది చేస్తుంటే వచ్చే వాసనకి అందరూ వేడివేడిగా తినేయాలంటారండి. అమ్మ అందరికీ వడ్డిస్తూ ఉంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.